హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి హై ప్రోటీన్ హెల్తీ బౌనీ బార్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ. షుగర్ కానీ, బెల్లం కానీ, నూనె కానీ, నెయ్యి కానీ, అలాగే గ్యాస్‌తో పని లేకుండా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోతది. అలాగే హెల్తీ ప్రోటీన్ రెసిపీ కూడా. ఇది పిల్లలకి చేసి పెడితే పిల్లలు కూడా బయట చాక్లెట్ అడగకుండా ఇంట్లోనే చేసిమ్మని అడుగుతారు. అలాగే హెల్తీ కూడా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు పుట్నాలను తీసుకుంటున్నాను. మనకి రోస్టెడ్ పుట్నాలు ఉంటాయి కదా! వాటిని తీసుకోవాలి. లేకపోతే మీరు నార్మల్ పుట్నాలు గనుక తీసుకున్నట్లయితే ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ సిమ్‌లో పెట్టి వాటిని ఫ్రై చేసుకొని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు దీనికి సరిపడా ఖర్జూర తీసుకుంటున్నాను. ఇలా ఖర్జూరని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఖర్జూర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగానైతే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌కి బటర్ పేపర్ వేసుకొని బటర్ పేపర్ పైన ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం బటర్ పేపర్ పైన వేసుకొని అయితే ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు పేస్ట్ కనుక మీకు కొంచెం టైట్ అనిపిస్తే కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను ఒక 2 టేబుల్ స్పూన్ లేదంటే వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఖర్జూర ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్‌గానైతే సరిపోయింది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్‌లో వేసుకొని అయితే దీన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సైడ్‌లకి కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి బౌల్‌తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు దీనిపైన మనం చాక్లెట్‌ని వేసుకోవాలి కాబట్టి నేనైతే చాక్లెట్‌ని డబుల్ బాయిల్డింగ్ మెథడ్‌లో అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ పెట్టుకొని బౌల్‌లో వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత దానిపైన ఇంకో బౌల్ పెట్టుకొని ఈ చాక్లెట్‌ని వేసుకొని చాక్లెట్‌ని అయితే కరిగించుకోవాలి. నేనైతే చాకోబార్ చాక్లెట్‌ని అయితే తీసుకుంటున్నాను. ఈ చాకోబార్‌ని బౌల్ పైన వేసి అయితే ఇలా కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ పైన ఈ చాక్లెట్ సిరప్‌నైతే పైనుండి మొత్తం అప్లై చేసుకోవాలి. మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉన్నట్లయితే చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చాక్లెట్‌నైతే ఇలా కరిగించుకొనైతే పైన చాక్లెట్‌నైతే ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్‌కి సరిపడా చాక్లెట్‌ని మొత్తం ఇలా అప్లై చేసుకొని ఆ తర్వాత మనకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ గనుక ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ పైన అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఒక బాదం పలుకులనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే దీనిపైన వేసుకుంటున్నాను. ఇది మనకి తడిగా ఉన్నప్పుడే దీనిపైన వేసుకుంటే మనకి చాక్లెట్‌కి అయితే చక్కగా అతుక్కుపోయి చక్కగానైతే మనకి చాక్లెట్ అయితే రెడీ అయిపోతది. ఇప్పుడు అన్నీ ఇలాగే బాదం పలుకులనైతే వీటిపైన వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ లేదా ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ పెట్టుకున్న నేనైతే 30 మినిట్స్‌కి చక్కగా చాక్లెట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా బటర్ పేపర్ నుండి తీసేసి మీకు నచ్చిన సైజులో నచ్చిన పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి హై ప్రోటీన్ బ్రౌనీ బార్ అయితే మనకి చక్కగా ఇంట్లోనే రెడీ అయిపోతది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇది మనకి ఈజీగా అయిపోతది. అలాగే గ్యాస్‌తో పని లేకుండా నూనె కానీ, నెయ్యి కానీ, బెల్లం కానీ ఏం వాడకుండా హెల్తీగా చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి ఒక పీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు సగం తిని సగం పడేస్తారు. అందుకని చిన్నగా కట్ చేసి ఇస్తే వాళ్ళు పూర్తిగా తినేస్తారని నేను చిన్నగా కట్ చేసుకొని వీటినైతే స్టోర్ చేసుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. లేదంటే చాక్లెట్ అడిగినప్పుడు ఇవి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా అన్నం తిన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలని చాలామందికి అనిపిస్తది. అలాంటప్పుడు వీటిని తీసుకుంటే కూడా చాలా హెల్తీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.